హరే కృష్ణ దండోత్ప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. ఈరోజు మనం కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాము. మూడవ స్కందం మూడవ అధ్యాయం. ఇందులో మనం చర్చించుకునే విషయాలు ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఉద్ధవుడు నిన్న స్మరించుకుంటూ వర్ణించారు ఏవి అంటే బృందావనంలో జరిగిన లీలలు. ఇప్పుడు బృందావనంలో జరిగిన లీలలు చర్చించుకున్న తర్వాత ఈరోజు మనం చర్చించుకునేది ఏంటంటే నెక్స్ట్ బృందావనం తర్వాత, ఇప్పుడు బృందావనం నుంచి మథురకు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి జరిగిన లీలల గురించి. అంటే ఈరోజు మనం చూసుకునేవి ఏంటంటే బృందావనం నుంచి మథురకు వెళ్ళిన తర్వాత అక్కడ కంసుడిని వధించి తద్వారా తర్వాత ఆయన గురుకులానికి వెళ్ళి శిక్షను స్వీకరించి సందీపని ముని ఆశ్రమంలో, తర్వాత వివాహాలు రుక్మిణీదేవిని అలా ఇంకా మిగతా రాణుల్ని వివాహం చేసుకోవడం, ఇలాంటి విషయాలన్నీ మనం ఈరోజు చర్చించుకుందామంట. చాలా సంక్షిప్తంగా చూడబోతున్నాము. ఇవన్నీ లీలలు కూడా విస్తృతంగా మనకి దశమస్కందంలో వస్తాయి, అప్పుడే చర్చించుకుంటాము. ఇక్కడ మాత్రం చాలా షార్ట్గా చూసుకుంటూ ముందుకెళ్తూ వెళ్దామంట. మనము స్టార్ట్ చేసే కన్నా ముందు ఈరోజు ఒక చర్చని ముందుగా మంగళాచరణ చేసుకుందామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యానామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనం ఈరోజు మొదటి శ్లోకం నుంచి ఆరంభించబోతున్నాము. ఈరోజు ఇక్కడ చర్చించుకుంటాము. ఇంకా కొన్ని విషయాలు కూడా ఈ యొక్క అధ్యాయంలో చర్చించుకోబడ్డవి ఏంటంటే దాని తర్వాత ద్వారకాల తర్వాత మళ్ళీ కురుక్షేత్రంలో ఇలా ఇంకా ఏం లీలలు జరిగాయి, ఇవన్నీ కూడా ఈ యొక్క అధ్యాయంలో ఉంటాయన్నమాట. మనం ఈరోజు స్టార్ట్ చేద్దామంట మొదటి శ్లోకం నుంచి. ఉద్ధవ ఉవాచ తతః స ఆగత్య పురం స్వపిత్రోస్ చికీర్షయాశం బలదేవ సంయుత నిపాత్య తుంగాద్రిపుయూతనాతాం హతం వ్యకర్షద్ వ్యసుమోజసోర్వ్యాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఉద్ధవుడు దాని తర్వాత బృందావనంలో లీలల తర్వాత మనకు తెలుసు, తర్వాత కంసుడు పంపిస్తాడు అక్రూరుణ్ణి కృష్ణ బలరాముల్ని తీసుకురావడానికి. ఆయన ప్లాను వాళ్ళని చంపేద్దామనేసి హతమారుస్తామనేసి మల్ల యుద్ధం ఆయోజన చేస్తాడు. చానూరు ముష్టిక ఇంకా మిగతా మల్ల యోధుల్ని రెడీగా ఉంచుతాడు కృష్ణుడిని చంపడానికి యుద్ధంలో భాగంగా. ఆ యోజనతో ఆయన పిలిపిస్తాడు. కృష్ణుడు బలదేవుడు అలా మథురకు వెళ్ళి ఆ మథుర వెళ్ళిన తర్వాత అక్కడ అలా వాళ్ళందరినీ కువల్లిపీయడాన్ని ఏనుగుని చంపేస్తారు. దాని తర్వాత ఈ యొక్క చానూరు ముష్టిక ఇంకా మిగతా వాళ్ళని కూడా చంపేసి వధించిన తర్వాత మల్ల యుద్ధంలో ఇంకా అక్కడ కూర్చున్న పైన ఉన్న కంసుడిని కూడా
అతన్ని కూడా ఈడ్చుకొని కిందికి వచ్చి హతమారుస్తాడు చేతులతో కృష్ణుడు. చంపిన తర్వాత ఇంకా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి ఆశ్వాసన కలిగించడానికి మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ దేవకి ఇంకా వసుదేవులు వారు ఇంకా కారాగారంలో ఉన్నారు, కానీ వాళ్ళు చూస్తున్నారనమాట అక్కడ. సో ఈ కారాగారంలో ఉన్న దేవకి వసుదేవులు వాళ్ళు ఎంతో కంగారులో ఉన్నారు. వాళ్ళు చూస్తున్నారు అక్కడ, అరే కంసుడు ఉన్నాడు, ముందరే కృష్ణ బలరాములు వచ్చేసారు, మేము ఎంతో కష్టపడి కృష్ణుని రక్షించాలనేసి ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు అక్కడ బృందావనంలో నందమహారాజు ఒక ఇంట్లో దాచిపెట్టి ఉంచాము. ఇప్పుడు మరి కంసుడు ముందు వచ్చేసారు, వీళ్ళని చంపేస్తారేమో అని ఇప్పుడు భయపడుతున్నారనమాట వాళ్ళు. సో వాళ్ళ భయాన్ని నుంచి ఆ కంగారు ఏమీ పడవలసిన అవసరం లేదని, కంసుడిని వధించిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకి విశ్వాసం కలిగిందో లేదో అని వాళ్ళకి కొంచెం విశ్వాసాన్ని కలిగించడానికి కృష్ణుడు కంసుడిని చంపిన తర్వాత ఆ మృతదేహాన్ని ఈడ్చుకుంటూ ఆ రణభూమిలో ఆ మైదానంలో ఈడ్చుకుంటూ వెళ్ళాడంట. తద్వారా అక్కడున్న ప్రజలందరూ ఇంకా ముఖ్యంగా దేవకి వసుదేవులు గమనించింది ఏంటంటే, కంసుడు చనిపోయాడు, ఇప్పుడు మనకి ఇంకా ఏ కంగారు ఏ బెంగ లేదు అనే విషయాన్ని వాళ్ళకు ఆ ఆశ్వాసాన్ని ఆనందాన్ని కలిగించడానికి ఇక్కడ కృష్ణుడు ఈ విధంగా చేశాడు లీల. అలాగే తన యొక్క శక్తిని కూడా ప్రదర్శించాడు తద్వారా అని. సో దాని తర్వాత మరి ఇప్పటివరకు బృందావనంలో కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు చిన్నప్పటి నుంచి మనం నిన్న చర్చించుకున్నాము, ఆయన గోవుల్ని గోచరణ లీల చేశాడు, అవునా. కౌమారవస్థ 5 సంవత్సరాల కన్నా చిన్న వయసు నుంచే ఆయన దూడల్ని, ఆవుల యొక్క దూడల్ని ఆయన మేతకు తీసుకుని వెళ్ళారు గోచరణ లీల. తర్వాత ఆవుల్ని కొంచెం పెద్దగా అయిన తర్వాత, సో ఆయన చిన్నతనం నుంచి ఇప్పటివరకు అక్కడ ఎంతోమంది అసురుల్ని వధించాడు. ఎన్నో రకాల వెన్న దొంగ లీలలు, ఇంకా గోవర్ధని లీల, రాసలీల, ఎన్నో లీలలు చేశారు. దాంతోపాటు ప్రతిరోజు గోచరణ లీల చేశారు. కానీ ఆయన గురుకులంకి వెళ్ళి చదువుకోలేదు. మరి గురుకులంలోకి వెళ్ళి చదువుకోవాలి కదా, మరి ఇంకా అతనికి విద్యాభ్యాసం అనేది కలగలేదు కనుక ఇప్పుడు విద్యాభ్యాసానికి పంపిస్తారనమాట. సో కృష్ణుడు గురుకులంకి వెళ్తాడనమాట, అవునా, కృష్ణ బలరాములు. సో వాళ్ళు వెళ్ళిన గురుకులం పేరు అక్కడ ఎవరి గురుకులం కంటే సందీపని ముని ఆశ్రమంలో సందీపని ముని గురుకులానికి వెళ్తారు. సో అది ఉజ్జయిన్లో అవంతిపురంలో ఉంటుందన్నమాట. సో సందీపని గురుకులంకి వెళ్ళి అక్కడ విద్యాభ్యాసం చేస్తారు. ఆ విషయాలు ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో ఇచ్చారన్నమాట. సందీపనే సకృత్ ప్రోక్తం బ్రహ్మాదిత్యా సవిస్తరం తస్మై ప్రాదాద్వరం పుత్రం మృతం పంచజనోదరాత్. ఇక్కడ ఏం చెప్పారంటే, భగవంతుడు అలా సందీపని ముని ఆశ్రమానికి వెళ్ళి అన్ని వేదశాస్త్రాలను నేర్చేసుకున్నాడంట. ఎంతో చకచక ఎంతో తక్కువ సమయంలో మనకి చెప్తారు, తర్వాత వస్తుంది. 64 రోజుల్లో 64 కళలని ఆయన నేర్చేసుకున్నాడు. అలాగే అన్ని వేదశాస్త్రాలను కూడా ఒక్కసారి వినేసి సందీపని ముని ఆశ్రమం దగ్గర అన్నీ గ్రహించేశాడు, అన్నీ నేర్చేసుకున్నాడు, అన్నీ స్మరించుకున్నాడు. తద్వారా వేదాభ్యాసం ద్వారా ఆయన సందీపని మునిని ఎంతో ప్రసన్న కూడా చేశాడు. ఇప్పుడు సందీపని మునికి తెలుసు కృష్ణుడే భగవంతుడు అని, అవునా. వేదైశ్చ సర్వేర్ అహమేవ వేద్య, వేదాలన్నీ చదువుకున్న తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది కృష్ణుడినే. అలా తెలిసిన సందీపని ముని ఎంతో అదృష్టంగా భావించి కృష్ణుడు నన్ను స్వీకరించాడు తన గురువుగా. సో ఇప్పుడు కృష్ణుడు తనకి గురుదక్షిణ ఇవ్వడానికి అడగగా ఆయన తన కుమారుడు ఎవరైతే మృతి చెందాడో, చనిపోయిన తన కుమారుడిని తిరిగి తీసుకొని రమ్మని అడిగారు. అలాంటి గురుదక్షిణ అడిగారు చూసారా సందీపని ముని. ఎందుకంటే ఆయనకు తెలుసు ఇది కృష్ణుడు మాత్రమే చేయగలడు, ఇది ఏ సాధారణ వ్యక్తి చేయలేడు, కృష్ణుడికి మాత్రం సంభవం. ఎందుకు అంటే ఆయన భగవంతుడు కనుక. సో అందుకనే అతను నా యొక్క మృతి చెందిన నా యొక్క పుత్రుడిని తిరిగి నాకు తీసుకెళ్ళండి, ఎక్కడున్నాడో అక్కడి నుంచి. సో కృష్ణుడు యమలోకానికి వెళ్ళి తన గురువు యొక్క పుత్రుడు చనిపోయిన ఆ పుత్రుడిని మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చి సందీపని మునికి గురుదక్షిణగా ఆయనకు అప్పచెప్తారు అన్నమాట. సో ఈ విధంగా ఆయన గురుదక్షిణను కూడా సమర్పించుకుంటాడు. ఈ యొక్క లీల ద్వారా మనకి కృష్ణుడు నేర్పించింది ఏంటంటే, భగవంతుడు స్వయం ఆయన్నే వేదాలని సృష్టించాడు, ఆయన నుంచే వేదాలు ఉత్పన్నమయ్యాయి. బ్రహ్మదేవుడికి కూడా ఆయనే తేనే బ్రహ్మ హృదయాది కవయే, హృదయంలో బ్రహ్మదేవుడికి కూడా ఆయనే శిక్షణ ఇచ్చింది. వేదాల నుంచి నేర్చుకునేది కూడా ఆయన్నే, అర్థం చేసుకోవాల్సింది కూడా ఆయన్నే. అటువంటి వేదాలు చదువుకోవడానికి, వేదశాస్త్రాలు చదువుకోవడానికి ఆయన గురుకులానికి ఎందుకు వెళ్ళారు అంటే, ఒక సాధారణ ప్రజలకి, ప్రతి ఒక్క మనిషికి ఒక ఉదాహరణ, మంచి ఉదాహరణ ప్రస్తుతం చేయడానికి. ఎందుకంటే
కృష్ణుడిని ఈ విధంగా కృష్ణుడు అంటే గొప్ప భగవంతుడు కూడా స్వయంగా గురుకులానికి వెళ్ళాడంటే అది ఎంత ముఖ్యమైన విషయం. గురువు దగ్గరికి వెళ్ళి గురువు నుంచి మనము ఈ శాస్త్రాలు నేర్చుకోవడం, తద్వారా గురువుని ప్రసన్నం చేయడం, తద్వారా గురువుకి గురుదక్షిణ ఇవ్వడం, ఇవన్నీ చాలా ముఖ్యమైన అంశాలు, ఒక వ్యక్తి పాటించవలసిన విషయాలు అని ఒక సాధారణ మనిషికి, ఒక సగటు మనిషికి ఒక ఉదాహరణను వ్యక్తం చేయడానికి కృష్ణుడు కూడా భగవంతుడు స్వయంగా ఆయన కూడా గురుకులానికి వెళ్ళి శిక్షణ స్వీకరించాడు. రాముడు కూడా అవునా గురువుని స్వీకరించి గురువు నుంచి నేర్చుకుంటాడు. సో మనం చూస్తున్నామన్నాడు భగవంతుడు కూడా అవతారాల్లో వచ్చినప్పుడు, చైతన్య మహాప్రభుగా వచ్చినప్పుడు కూడా చైతన్య మహాప్రభు కూడా ఒక గురువుని స్వీకరించి ఆయన ద్వారానే మంత్రదీక్షణ పొందుతారు. భగవంతుడు స్వయం అయినా కానీ, స్వయంగా అవతారమైనా కానీ. సో తద్వారా భగవంతుడు మనకు శిక్షణ ఇస్తున్నారనమాట. సో ఇంకో విషయం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్రభుపాల్ ద్వారా అంటారనమాట, ఏమని అంటారంటే, భగవంతుడు ఎప్పుడు ఎవరైనా తనకి ఏదైనా సేవ చేస్తే, ఎవరి దగ్గర నుంచి ఏ సేవనైనా స్వీకరిస్తే ఆయన ఎప్పుడు మర్చిపోడు. ఎంతో కృతజ్ఞుడు భగవంతుడు. దానికి తగ్గట్టుగా ఆయన ఎప్పుడైనా సరే ఆదానం ప్రదానం అనేది చేస్తుంటాడు. ఇక్కడ మనం చూస్తున్నాం సందీపని దగ్గర నుంచి శిక్షను గ్రహించిన కృష్ణుడు. అఫ్కోర్స్ ఇది మన వేదిక పద్ధతి, గురుదక్షిణ ఇవ్వడం అనేది. అది కృష్ణుడు ఇక్కడ స్థాపించి తను పాటించి చూపిస్తున్నాడు, అది పద్ధతి. అంతేకాకుండా ఒక భక్తుడిగా కూడా సందీపని మునికి తను ఎంతో ఆదరపూర్వకంగా, ప్రేమపూర్వకంగా ఆ యొక్క ఆదాన ప్రదానం చేస్తూ ఆయనకు అలాంటి బహుమతినిచ్చాడు. తన మృతి చెందిన పుత్రుని యమలోకాన్ని నుంచి తీసుకొచ్చి తిరిగి మళ్ళీ ఇచ్చాడు. సో మేమే అర్థం చేసుకోవచ్చు అంటే, కృష్ణుడు ఎప్పుడూ మర్చిపోడు. తనకు ఎవరైనా ఏదైనా సహాయం చేసినా, మేలు చేసినా, ఏదైనా సేవ చేసినా, ఏదైనా సరే సమర్పించుకుంటే కృష్ణుడికి మనమేమి పోగొట్టుకున్న వాళ్ళము, ఏదో కోల్పోయిన వాళ్ళము ఎప్పటికీ కాలేము. మనం ఎప్పుడైనా కృష్ణుడికి ఏదైనా సమర్పించుకుంటే, సేవ కానీ మనమే కానీ, ఎప్పుడు వారు ఏది కోల్పోరు జీవితంలో, వారికి తిరిగి ఎంతో భగవంతుడు తప్పకుండా ఇస్తాడు. మీరు ఎంత చేస్తే కృష్ణుడికి, దానికి కృష్ణుడు ఎన్నో రేట్లు ఎక్కువగా మనకి మేలు చేస్తాడనమాట. మనకి లాభమే అవుతుంది కానీ మనకి ఎప్పుడు అది లాస్ అవ్వదు కృష్ణుడికి చేసుకుంటే, కృష్ణుడికి ఇచ్చుకుంటే సేవకి అని ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారనమాట. నెక్స్ట్, సమాహుత భీష్మక కన్యయా ఏ స్త్రియ సవర్ణేన భుభూషయైసాం గంధర్వవృత్యా మిషితాం స్వభాగం జహ్రే పదం మూర్ని దదత్ సుపర్ణః. ఎవరి గురించి? భీష్మక కన్య. భీష్మక కన్య ఎవరండి? భీష్మక రాజు యొక్క పుత్రి పేరు రుక్మిణీదేవి. సో మనకు తెలిసిందే. సో రుక్మిణీదేవి ఎంతో ఇక్కడ గుణవతి, సౌందర్యవతి కన్య, రాజకుమారి. సో ఆమెను వివాహం చేసుకోవాలని ఎన్నో ప్రదేశాల నుంచి ఎంతోమంది రాజకుమారులు అక్కడ ఉపస్థితమయ్యారనమాట స్వయంవరంలో. సో అక్కడికి భీష్మక రాజధానికి వచ్చారు. ఇప్పుడు మరి భీష్మక రాజు ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయనకు తన కుమార్తెను కృష్ణుడికే ఇచ్చి వివాహం చేయాలి అని. ఇంకా రుక్మిణికి కూడా అదే ఉద్దేశం, ఆమెకు కూడా కృష్ణుడితోని వివాహం అవ్వాలని ఆమె కోరిక. కానీ ఆమె యొక్క అన్నయ్య రుక్మి, అంటే భీష్ముకి యొక్క పుత్రుడే రుక్మి, ఆయన వచ్చేసి మాత్రం నేను నా చెల్లెల్ని రుక్మిణిని శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను, వివాహం చేసుకుంటాను, తద్వారా ఆయనకేదో లాభం తగులుతుందన్నమాట. అందుకనే సో శిశుపాలుడిని తీసుకొస్తాడు అక్కడికి. శిశుపాలుడు తన మిత్రులు, బంధువులతో ఎంతో హుషారుగా అక్కడికి వచ్చేస్తాడు. నేను రుక్మిణితో పెళ్లి చేసుకుంటాను, ఇప్పుడు రుక్మిణిని పెళ్లి చేసుకుంటాను అనేసి. సో అక్కడ బంధువులు, మిత్రులతో అందరూ సమేతంగా అక్కడ వచ్చి వివాహం జరుగుతుందనే ఎంతో ఉత్సాహంతో అక్కడికి శిశుపాలుడు వచ్చేస్తాడు. అక్కడ ఉత్సాహంతో అక్కడ అందరి ముందు రుక్మిణిని శ్రీకృష్ణుడు హఠాత్తుగా వచ్చేసి అపహరించుకొని, అందరు చూస్తుండగానే అందరి ముందు నుంచి అపహరించుకొని తన రథంలోకి ఎక్కించుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత పెద్ద యుద్ధమే జరుగుతుంది. బలదేవుడు కూడా మొత్తం సైన్యాన్ని తీసుకొని వస్తాడు. కృష్ణుడు కూడా ఎంతోమంది అక్కడ ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తారు. అందరు రాజుల్ని అక్కడ ఓడించేసి, గాయపరిచేసి అక్కడ నుంచి వెంటనే కృష్ణుడు వెళ్ళిపోతాడు రుక్మిణి తీసుకొని. రుక్మి వెంటబడతాడు. తర్వాత కథ పెద్దగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ
ఈ కృష్ణుడు ఎలా రుక్మిణిని తీసుకువెళ్ళిపోయాడు, అపహరించుకుని వెళ్ళిపోయాడు అంటే, ఎలాగైతే గరుడు దేవుడు అమృతాన్ని ఈ యొక్క దానవులు అసురుల నుంచి తీసుకొని వెళ్ళిపోయాడో, అలాగే కృష్ణుడు ఇక్కడ ఇటువంటి అసురుల వంటి రాజకుమారుల మధ్యలో నుంచి రుక్మిణిని అపహరించుకొని వెళ్ళిపోయాడు. సో ఈ లీల, ఇవన్నీ లీలలు కూడా దశమస్కందంలో విస్తృతంగా ఉంటుంది. ఇంకా విస్తృతంగా చెప్పాలంటే ఇక్కడ రుక్మిణీదేవి స్వయంగా కృష్ణుడికి లేఖ పంపుతుంది, ప్రేమ లేఖ. ఫస్ట్ లవ్ లెటర్ అనమాట. అంటే శాస్త్రాల్లో కూడా లవ్ లెటర్ ఉందన్నమాట. సో లవ్ లెటర్, ఫస్ట్ లవ్ లెటర్ రుక్మిణీదేవి కృష్ణుడికి రాసిందనమాట. సో మొత్తం లవ్ లెటర్ కూడా మన శాస్త్రాలు అంటే లవ్ లెటర్లో కూడా ఏముంది, ప్రేమ పత్రంలో ఏముంది కూడా, అది కూడా మనకు శ్లోకాలు అన్నీ ఉన్నాయన్నమాట, ఏం రాసింది రుక్మిణీదేవి అని. సో మనం చదువుకుంటాము దశమస్కందంలో. అప్పుడు చెప్తుందనమాట, మీరు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని రుక్మిణీదేవి ప్రేమపత్రంలో రాస్తుంది. ఇంకా ఎలా కిడ్నాప్ చేయాలి, ఎప్పుడు అపహరించాలి, ఏ సమయంలో, ఎలా అనేది కూడా రుక్మిణీదేవి మొత్తం ప్లాన్ కూడా రాసేసి కృష్ణుడు పంపిస్తుంది పత్రంలో. సో కృష్ణుడు ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట ఆ ప్లాన్ని. మొత్తం ప్లానింగ్ కూడా రుక్మిణీదేవి చేసేస్తుంది అనమాట. సో ఆ విషయాలన్నీ మనం దశమస్కందంలో ఇంకా విస్తృతంగా చూద్దామంట. ఇప్పుడు నెక్స్ట్ వెళ్దాం. కకుద్మినో విద్దనసోదిమిత్వా స్వయంవరే నగ్నజితీమువాహ తద్భగ్నమానానపి గృధ్యతోజ్ఞాన్ జగ్నేక్షట శస్త్రభృత స్వశస్త్రైః. ఇంకా తర్వాత నగ్నజిత్ రాజ యొక్క కుమార్తె, నగ్నజితి రాజకుమార్తెను వివాహం ఆడాలంటే, వివాహం చేసుకోవడానికి ఆ రాజు ఒక ప్రత్యోగితను పెట్టాడనమాట. అంటే ఆ ప్రత్యోగిత ఏంటంటే, ఏ రాజకుమారుడైతే ఈ 7 చాలా శక్తివంతమైన వృషభాలు ఉంటాయి, ఆ 7 శక్తివంతమైన వృషభాలని ఎవరైతే, అంటే ఆ 7 వృషభాలకి ఇంకా వాటి యొక్క నోస్ అంటే ముక్కుకి తాడేసి దాన్ని ఇంకా ఎవరు కంట్రోల్ చేయలేదన్నమాట. అంటే అటువంటి చాలా కష్టం వాటిని నియంత్రించాలి, కంట్రోల్ చేయాలంటే. అటువంటి 7 శక్తిశాలైన వృషభాలని ఎవరైతే వాళ్ళ ఒంటి చేత్తో, అంటే చేతులతోనే, ఏ అస్త్రాలు కాకుండా చేత్తోనే యుద్ధం చేసి వాటిని హరించేస్తే, ఓడిస్తే, అలాంటి వ్యక్తి మాత్రమే తన కుమార్తెను వివాహం చేసుకోవచ్చని ఒక షరత్తు, ప్రత్యోగిత పెడతారనమాట. సో ఎంతోమంది రాజకుమారులు వస్తారు, అందులో కృష్ణుడు ఆ 7 వృషభాలతో యుద్ధం చేసి, కుస్తీ చేసి వారిని ఓడించి వివాహం చేసుకుంటాడనమాట నగ్నజితిని. అలాంటి సమయంలో, వివాహం జరగబోతుందనే సమయంలో ఎంతోమంది అక్కడ వచ్చిన ఉపస్థితమైన రాజకుమారులు, వేరే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా, అరే ఈ కృష్ణుడు పెళ్లి చేసుకొని అపహరించుకొని వెళ్ళిపోతున్నాడు, మనం ఎలా అయినా సరే కృష్ణుడిని ఆపాలి అనేసి ఎంతోమంది కృష్ణుడి పైన ఆక్రమణ చేసినప్పుడు కృష్ణుడు ఎంతోమందిని అక్కడ హతమార్చేశాడు, కొంతమందిని గాయపరిచేశాడు, వాళ్ళందరూ పారిపోయారు. తర్వాత కృష్ణుడు నగ్నజితిని వివాహం చేసుకున్నాడు అనమాట. కానీ కృష్ణ వివాహం చేసుకుంటాడు కృష్ణ. ఇక్కడ రాజకుమారి రుక్మిణిది ఇచ్చారు, ఇంకొకటి నగ్నజితి ఇచ్చారు, ఇంకా మిగతా వాళ్ళే కూడా ఉన్నాయన్నమాట. ఇంకా జాంబవతి, సత్యభామ, ఇంకా మిగతా అందరికీ కూడా ఎలా ఒక్కొక్కరితో వివాహం జరిగిందనే విషయాలు మనకు దశమస్కందంలో వస్తాయి. ఇక్కడ మాత్రం ఈ రెండింటి గురించి ఇచ్చేసి ఇంకొన్ని లీలలు వేరేవి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఒక లీల ఉంటుంది, ఇది కూడా చాలా ఫేమస్ లీల, మీకు తెలుసు అనుకుంటాను. సత్యభామతో జరిగింది. ప్రియం ప్రభుర్గ్రామ్య ఇవ ప్రియాయ విదిత్సురర్చాద్యుతరం యదర్తే వజ్రాద్రవత్తం సగణోరుషాంధః క్రీడామృగోనూనమయం వదూనా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, తన ప్రియ పత్ని అయిన సత్యభామను ప్రసన్నం చేయడం కోసం అనేసి ఆమెకు కోరిక మేరకు స్వర్గం నుంచి పారిజాత వృక్షాన్ని తీసుకొని వచ్చేసాడు కృష్ణుడు ఈ యొక్క భూమిపైకి, ద్వారకలోకి ఇక్కడ స్థాపించేశాడు. ఒక సాధారణ భర్తలాగా వ్యవహరించాడు. కానీ అలా పారిజాత వృక్షాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఇంద్రుడిని, తన భార్య, ఇంద్రుడి యొక్క భార్య ప్రేరేపించడంతో, అరే ఏంటి అక్కడ కృష్ణుడు పారిజాత వృక్షాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు స్వర్గం నుంచి, మీరు వెళ్ళి అడ్డుకోండి అనగానే వెంటనే ఇంద్రుడు వెళ్ళేసి యుద్ధం చేయడానికి వెళ్ళిపోయాడు కృష్ణుడితో. తర్వాత ఎలాగో ఓడిపోతాడు అనుకోండి, తర్వాత మళ్ళీ ఒకసారి అది ఒక గుణపాఠం అనేది నేర్చుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ రాశారనమాట, ఎంతో ఆసక్తితో ఉన్నాడు కదా, తన
భార్యతో. అందుకనే ఇంద్రుడు అలా వ్యవహరించాడని. సో మనకి విషయాలు కూడా విస్తృతంగా వస్తాయి దశమస్కందంలో. సో ఇక్కడ మనకి ప్రభుపాల ద్వారా రాస్తారనమాట. ఏమని, భగవంతుడు ఇక్కడ ఇంద్రుడు మర్చిపోయాడు, మొత్తం నా సంపత్తి నాకేం లేదు, నా సంపత్తి అంతా భగవంతుడు ఇచ్చిందే, ఈ పదవి సంపత్తి అంతా భగవంతుడు ఇచ్చిందే. సో అన్నిటికీ భగవంతుడే అధిపతి అనే విషయాన్ని మర్చిపోయి ఇది నాది, నేనే పెద్ద రాజుని, ఇదంతా నా సంపత్తి అని కూడా అనుకోవడం మూర్ఖత్వం అన్నమాట. సో ఇక్కడ అది మర్చిపోయి ఇంద్రుడు కూడా యుద్ధానికి వచ్చేసాడు కృష్ణుడి దగ్గరికి. మొత్తం ఈ ప్రపంచం అంతా ఆయన సంపత్తి, ఆయన సృష్టి. సో ఆయన పారిజాతం తీసుకెళ్ళిపోవడం, అందులో పెద్ద వింత ఏం లేదు, అంటే అందులో ఏం తప్పేం లేదు. కానీ కృష్ణుడు ఎందుకు తీసుకెళ్ళాడు మరి సత్యభామ కోసం? ఆయన కూడా సత్యభామకు బాగా ఆకర్షితుడు, అందుకే తీసుకెళ్ళాడు. ఇంద్రుడు ఎలా ఆకర్షితుడో అలాగే కాదు. ఎందుకంటే సత్యభామ యొక్క భక్తికి మెచ్చి కృష్ణుడు పారిజాత వృక్షాన్ని ఆమె కోరిక తీర్చడానికి, ఎందుకు అంటే ఆమె భక్తితో ఆమె ప్రేమకు ఆదన ప్రదానం చేయడానికి. సో భక్తుల్ని సంతృప్తిపరచడానికి కృష్ణుడు ఇలాంటి కార్యాలు, ఎన్నో రకాల లీలలు చేస్తూ ఉంటాడనమాట. సో ఆ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మనం కృష్ణుడు చేసే అన్ని లీలల్లో ముఖ్యంగా తను భక్తుడే కానీ భక్తురాలే కానీ, సో తన భక్తుల్ని సంతృప్తిపరచడానికి ఇలాంటి ఎన్నో రకాల లీలలు చేస్తూ ఉంటాడు. వేరే వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు అనుకోండి, ఒక సాధారణ భర్తగా కూడా వ్యవహరించినట్టు మనకు కనిపించవచ్చు, కానీ అది కాదన్నమాట. ఇక్కడ విషయం ఏంటంటే ముఖ్యంగా తన భక్తులు, సత్యభామ కూడా గొప్ప భక్తురాలు. సో నెక్స్ట్ మనం చూద్దామంట. యాక్చువల్లీ అదితి దగ్గరికి ఆమె యొక్క ఇయర్ రింగ్స్, ఆమె యొక్క కుండలాలని, ఇయర్ రింగ్స్ని బహుమతిగా ఇవ్వడానికి కృష్ణుడు సత్యభామ ఇంద్రలోకానికి వెళ్తారనమాట. సో అవి ఆ బహుమతిగా తీసుకుంటారు. అక్కడ బాగానే మాట్లాడతారు, పరిచయ వాక్యాలు అన్నీ జరుగుతాయి. దాని తర్వాత తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఈ యొక్క ఘటన జరుగుతుందన్నమాట. సో ఇంకో లీల గురించి చర్చిస్తాం ఇక్కడ. నెక్స్ట్ ఉంది, సుతం హృదేకం వపుషాగ్రసంతం దృష్ట్వా సునాభోన్మతితం ధరిత్ర్యా ఆమంత్రితస్తనయాయ శేషం దత్వా తదంతఃపురమావివేశ. ఇది ఎవరి గురించి చెప్తున్నారంటే ధరిణి యొక్క పుత్రుడు నరకాసురుడి గురించి. ఈ నరకాసురుడు ఎప్పుడైతే మొత్తం ఆకాశాన్నే ఆక్రమించుకొని దాన్నంతా నింగేయాలన్నట్టుగా ప్రయత్నించాడో ఆ సమయంలో భగవంతుడితో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో చనిపోతాడు. తన మాత ప్రార్థన మేరకు కృష్ణుడు మళ్ళీ తన కుమారుడిని, అంటే నరకాసురుడి యొక్క పుత్రుడిని ఆ రాజ్యానికి మళ్ళీ రాజుగా స్థాపించి తిరిగి ఇచ్చేస్తాడు ఆయన రాజ్యాన్ని. కానీ నరకాసురుడిని చంపిన తర్వాత అక్కడ లోపలికి వెళ్ళి ఆయన రాజమహల్లో ప్రవేశించినప్పుడు అక్కడ ఎంతోమంది రాజకుమార కన్యలు ఉంటారు, వారిని కూడా వివాహం చేసుకుంటారు. ఆ విషయాన్ని నెక్స్ట్ శ్లోకంలో ఇచ్చారు. కానీ దానికన్నా ముందు ఇక్కడ ఇచ్చిన ఇంకో విషయం ఏంటంటే ఈ నరకాసురుడు ఎవరు అనే విషయాన్ని మనకు పురాణాల్లో తెలుపుతారు. ఈ ధర్తీమాత యొక్క పుత్రుడే, కానీ భగవంతుడి ద్వారానే జన్మించాడనమాట వరాహస్వామి అవతారంలో వచ్చినప్పుడు. అవునా, మనము దర్శనం కూడా చేసుకుంటాం కదా, వరాహస్వామితో పాటు భూదేవి వరాహస్వామి దర్శనం జరుగుతుంది. సో వారి సంతానం నరకాసురుడు అనమాట. అరే భగవంతుడు యొక్క సంతానం, భూదేవి యొక్క సంతానం, ఇలా నరకాసురుడు అసురుడు ఎలా అయిపోయాడు అంటే అసత్సంగం. అసురుడితో ఒక అసురుడు ఉన్నాడు, బాణాసురుడు. ఈ బాణాసురుడితో ఎంతో మంచి మిత్రత్వం, ఆయన ఒక సంఘ ప్రభావం ద్వారా భగవంతుడి పుత్రుడైన నరకాసురుడు కూడా అసురుడిగా మారిపోయాడు. ఇది సాంగత్యం యొక్క ప్రభావం. ఎంత శక్తో సాంగత్యంలో, అంటే అసోసియేషన్లో. అందుకనే మనం సత్సంగం చేయాలి, అసత్సంగం చేయకూడదు. అందుకనే మనము ఇలా మంచి జన్మ లభించడమే సరికాదు, మంచి జన్మ అంటే మంచి తల్లిదండ్రులకి మంచి పరిస్థితుల్లో అలా మంచి తల్లిదండ్రులు ఒక భక్తులు కానీ భగవంతుడే తల్లిదండ్రులుగా పొందినా కానీ అదొక మంచి కారణం, మంచి అవకాశం. కానీ అదొక్కటి సరిపోదన్నమాట. దాంతోపాటు మంచి సత్సంగం కూడా దొరకాలి.
మంచి శిక్షణ సంస్కారాలు, అంటే మంచి వేద పాఠ శిక్షణ, తర్వాత మంచి సత్సంగం, మంచి మిత్రులు, మంచి సాంగత్యం, సరైన సాంగత్యం ఉండడం ద్వారా మంచి భక్తులుగా మనం ముందుకెళ్ళొచ్చు అన్నమాట. సో ఈ విషయం కూడా మనం గమనించాలని ఇక్కడ ప్రభుపాల ద్వారా చెప్తారనమాట. లేకపోతే ఎంత మంచి తల్లిదండ్రులు ఉన్నా సరే కానీ ఇలాంటి తప్పుడు సాంగత్యం, అసత్సంగం ద్వారా చెడిపోవచ్చు, అసులుగా మారచ్చు ఎవరైనా సరే అనే విషయాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. సో అలా నరకాసురుని చంపిన తర్వాత ఆ రాజమహల్లోకి ప్రవేశించినప్పుడు కృష్ణుడు చూసింది ఏంటంటే, తత్ర హృతాస్త నరదేవ కన్యా కుజేన దృష్ట్వా హరిమార్తబంధుం ఉత్తాయ సద్యో జగృహ్ ప్రహర్ష వ్రీడానురాగా ప్రహితావలోకైః. అలా అక్కడికి ప్రవేశించినప్పుడు ఆ యొక్క అసురుడి యొక్క, అంటే నరకాసురుడి యొక్క రాజమహల్లోకి, అక్కడ నరకాసురుడు ఏం చేశారంటే వివిధ రాజధానుల నుంచి, పెద్ద పెద్ద రాజ్యాల నుంచి, ఎక్కడెక్కడ నుంచో, ఏ దేశాల నుంచో రాజకుమార్తెలను అపహరించుకొని వచ్చి ఆయన రాజమహల్లో బందీ చేసి పెట్టాడు. సో వాళ్ళందరూ ఒక్కసారిగా కృష్ణుడిని చూడగానే, దర్శించుకోగానే మమ్మల్ని రక్షించేవాడు, మమ్మల్ని ఆదుకునేవాడు వచ్చేసాడు అని ఎంతో కృతజ్ఞతా భావంతో వాళ్ళందరూ కూడా కృష్ణుడిని ప్రార్థించుకొని సమర్పించుకున్నారనమాట. మీరే మమ్మల్ని పతిగా స్వీకరించాలి, మీరే మమ్మల్ని ఆదుకోవాలి, మీరే మాకు రక్షించేవారు, ఇంకా మాకు ఎవరు మీరు తప్ప మాకు దిక్కులేరు అని భగవంతుడికి వాళ్ళని వాళ్ళు సమర్పించుకున్నారు. మేము మీ యొక్క పత్నిగా మమ్మల్ని స్వీకరించండి అని రాజకుమార్తెలందరూ, 16,000 మంది రాజకుమార్తెలు. సో కృష్ణుడు వారి యొక్క ప్రార్థనను స్వీకరించి వారికి ఈ విధంగా మేలు చేశారు, వారందరినీ వివాహం చేసుకొని. అదేంటండి అంతమందిని వివాహం చేసుకొని రాజకుమార్తెలు వాళ్ళకి ఎలా మేలు చేశాడు కృష్ణుడు అంటే, ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో ఎన్నో రోజుల క్రితం ఈ నరకాసురుడు ఎక్కడెక్కడి నుంచో రాజకుమార్తెల్ని అపహరించుకొని తీసుకొచ్చాడు కదా. మరి అలా ఒక రాజకుమార్తెని ఎవరైనా అసురుడు అపహరించుకొని వెళ్ళిపోతే, అలా ఒకరింట్లో ఎన్నో రోజులు ఉంటే మరి వేరే ఎవరు ముందుకు రారు వాళ్ళని వివాహం చేసుకోవడానికి సమాజంలో. ఆ విషయం తెలిసే ఇప్పుడు మేము ఇంటికి తిరిగి వెళ్ళినా కానీ మా రాజ్యంలోకి మమ్మల్ని ఎవరే సరైన వ్యక్తి వివాహం చేసుకోవడానికి సరైన రాకుమారుడు దొరకడు మాకు. సో అందుకనే మా యొక్క భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీరు ఒక్కరే మమ్మల్ని పతిగా, అంటే పత్నిగా స్వీకరించవచ్చు, భార్యగా స్వీకరించవచ్చు. సో మీరు ఒక్కరే మమ్మల్ని ఇలా రక్షించగలరు, ఆదుకోగలరు. సో అందుకని కృష్ణుడు ఆదుకున్నాడు. అలా అదొక సాధారణ వ్యక్తికి సంభవం కాదు. ఎందుకంటే వారిని ఎలా వివాహం చేసుకున్నాడు కృష్ణుడు అనేది వచ్చే శ్లోకంలో ఉంది. ఆసా ముహూర్త ఏకస్మిన్ నానాఘారేషు యోషిత సవిదాం జగ్రే పాణీన్ అనురూప స్వమాయయ. భగవంతుడు తన యొక్క యోగమాయా శక్తి ద్వారా, అంతరంగ శక్తి ద్వారా ఎంతమంది రాకుమారులు ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్క రూమ్లో, వారి వారి రూమ్లో ఆ రాజమహల్లో ఉన్నారు. ఒక్కొక్క రాకుమారికి తగ్గట్టుగా భగవంతుడు ఒక్కొక్క అవతారాన్ని గ్రహించాడు. అప్పటికప్పుడే తన యొక్క శక్తి ద్వారా విస్తరించుకున్నాడు భగవంతుడు. 16,000 కృష్ణులు అయిపోయారు. సో ఒక్కొక్క అవతారం ఎలా ఉందంటే భగవంతుడు ఆ రాకుమారికి తగ్గట్టుగా అవతారాన్ని గ్రహించి ఆమె ఉన్న స్థలానికి వెళ్ళి వైదిక సంస్కారం ప్రకారం ఆమెను వివాహం చేసుకున్నాడు అక్కడే. తద్వారా వారిని స్వీకరించాడు తన పత్నిగా. సో ఇక్కడ మనకి అందుకనే భగవంతుడి ఇమనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయౌవనం చ వేదేషు దుర్లభమాత్మభక్తో గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఎన్నో అవతారాలు గ్రహించారు కదా, అందులో కొంచెం చిన్న తేడాలు ఉన్నాయంట. కానీ అన్ని అవతారాలు వైభవ విలాస, రకరకాల అవతారాలు ఉంటాయండి. మనం మళ్ళీ ఎప్పుడైనా అది సందర్భం వస్తుంది, ఆ శ్లోకాలు వచ్చినప్పుడు భాగవతంలో కానీ చైతన్య చరితాంలో కానీ వస్తాయి. చైతన్య చరితాంతో కూడా విస్తృతంగా వస్తాయి, అప్పుడు చర్చించుకుందామంట. సో కానీ ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ అవతారాలు కృష్ణుడే, కానీ చిన్న చిన్న భేదాలు ఉన్నాయంట అంతే అవతారాల్లో, ఇంక వేరే ఏం లేదు. సో
అందుకని మనం అర్థం చేసుకోవాలి ఏ పరిస్థితుల్లో కృష్ణుడు 16,000 మంది భార్యలను స్వీకరించాడు అని. చాలామంది తప్పుగా బయట వాదిస్తూ ఉంటారు, ఎందుకు 16,000 మంది భార్యలను స్వీకరించాడు కృష్ణుడు, ఆయనకు ఒక్కరు సరిపోరా, ముగ్గురు సరిపోరా, 10 మంది సరిపోరా అని అడుగుతూ ఉంటారు. సో ఆయన ఎంత కామాంధుడు అలా అని కూడా అంటుంటారు బయట వాళ్ళు. కానీ ఇక్కడ కృష్ణుడు తను వివాహం చేసుకోవాలని చేసుకోలేదు, వారు కోరారు. వారు కోరారు మమ్మల్ని మీరే వివాహం చేసుకోవాలి, లేకపోతే మమ్మల్ని వివాహం చేసుకుని మీరు ఆదుకోండి, లేకపోతే మాకు ఇంక గతి లేదు, బయటికి వెళ్తే మమ్మల్ని ఎవరు వివాహం చేసుకోరు, ఎందుకంటే ఈ అసురుడు బందీగా మేము ఇన్ని రోజులు ఉన్నాం ఇక్కడ లోపల బందీ అయ్యి. సో వారిని ఆదుకున్నాడు కృష్ణుడు, వివాహం చేసుకుని వారికి మేలు చేశాడనమాట. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కృష్ణుడు ఎంతమందిని వివాహం చేసుకున్నాడని ముఖ్యం కాదు, ఎందుకు, ఎలా, ఏ పరిస్థితుల్లో వివాహం చేసుకున్నాడు అనేది కూడా ముఖ్యం అన్నమాట. సో రుక్మిణి విషయంలో కూడా రుక్మిణి కావాలనుకుంది కృష్ణుడిని. రుక్మిణి కృష్ణుడితో వివాహం జరగకపోతే నేను అదే క్షణంలో మీరు రాలేదనుకోండి నన్ను అపహరించుకోవడానికి, నేను అప్పటికప్పుడే అక్కడే నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసింది. సో ఆమె ప్రాణాలని బతికించడానికి. సో అలాగే ఆమె అందుకే వివాహం చేసుకున్నాడు కృష్ణుడు. సో మనం చూస్తాం అనమాట. అందుకనే మనం శాస్త్రాలు చదివితే సరైన కారణాలు మనకు అర్థమవుతాయి. అక్కడ కృష్ణుడు ఎంతో మేలు చేశాడు వాళ్ళకి వివాహం చేసుకున్న విషయాన్ని. సో ఈరోజు మనము ఇంకా లాస్ట్ శ్లోకం చూసి ఈరోజు చర్చను ముగిద్దామంట. తాస్వపత్యాన్యజనయత్ ఆత్మతుల్యాని సర్వతః ఏకైకస్యాం దశ దశ ప్రకృతేర్విభూషయ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంకా తర్వాత ఇలా భగవంతుడు ఇన్ని అవతారాలుగా ఇంతమంది రాణుల్ని స్వీకరించిన తర్వాత ప్రతి ఒక్క రాణి గర్భం నుంచి 10 మంది సంతానాన్ని ఆయన ఉత్పన్నం చేశాడు. వాళ్ళందరికీ కూడా కృష్ణుడు వంటి మంచి లక్షణాలు వాళ్ళ సంతానంకు కలిగినే ఉన్నాయంట. సో ఇదన్నమాట ఈరోజు విషయాలు చర్చించాము. ఒక ముఖ్యమైన విషయం అండి, నేను రేపు ఒకటి విషయం ప్లాన్ చేస్తున్నాను, సర్ప్రైజ్ అనమాట. అది నేను వాట్సాప్లో పెడతాను గ్రూప్లో. సో వివరాలు అది ప్లాన్ చేస్తున్నాను, ఒకవేళ కన్ఫర్మ్ అయితే నేను పెడతాను గ్రూప్లో, ఓకేనా. సో ఇక్కడే మనం ఈ యొక్క చర్చను ముగిద్దామంట. ఒకవేళ మీరు ఎవరైనా మా వాట్సాప్ గ్రూప్లో లేకపోతే మీరు జాయిన్ అవ్వచ్చు. నేను మామూలుగా ఈ భాగవతం క్లాసెస్ యూట్యూబ్లో ఉంటాయి కదా, దీని లింక్ అంటే దీని యొక్క యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో మనకి వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ ఏమైనా సమస్య ఉంటే కూడా 8391851625 ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. సో ఎందుకంటే మన అప్డేట్స్ అన్నీ వాట్సాప్ గ్రూప్లో మనం పెడతాం కనుక. సో ఇక్కడే మన చర్చ ముగిద్దామంట. నేను సెలవు తీసుకుంటాను. హరే కృష్ణ. శ్రీమద్భాగవతం की जय, शील प्रभुपाद की जय, समवेत गौरभक्त वृंद की जय, निताय गौर प्रेमानंदे, हरि हरि बोल.